దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెనిజులా నుంచి ఇండియా ఇంధనం కొనుగోలు చేస్తుంది డొనాల్డ్ ట్రంప్. ఆనందపూర్లో ఘోర అగ్ని ప్రమాదం, మమతా బెనర్జీపై అమిత్ షా ఫైర్. రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బలమూరి వెంకట్. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే జగిత్యాల సంజయ్ ఇంట్లో సమావేశమైన సందర్భంగా వ్యాఖ్యలు. తెలంగాణకు ప్రయోజనం కలిగే విధంగా నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం వివక్ష. మంత్రి పొన్నం ప్రభాకర్. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలుంటాయి. హోంమంత్రి అనిత. ఎర్రవరం నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన కేసీఆర్ కు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్న బీఆర్ఎస్ శ్రేణులు. మా ప్రభుత్వం రాగానే కర్మ తిరిగి వస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ రుచి చూపిస్తా. గుడివాడ అమర్నాథ్ హెచ్చరిక. కేసీఆర్ ను నేరుగా ఎదుర్కోలేక కాంగ్రెస్ బీజేపీల కుట్రలు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ధ్వజం. పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన మాజీ మంత్రి అంబటిపై గుంటూరులో అంబటి రాంబాబు అరెస్ట్. కేసు నమోదు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో 6 రోజుల సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను నకిలీ ప్రొఫెసర్ అవతారం ఎత్తలేదని విజ్ఞప్తి. ఇరాన్ ముడి చమురుకు బదులుగా వెనిజులా నుంచి ఇండియాకు తన ఇంధనాన్ని కొనుగోలు చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇంధన వాణిజ్యంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్న సంకేతాన్ని ట్రంప్ వినిపించారు. చమురు ఒప్పందం విషయంలో చైనాను స్వాగతిస్తున్నామని, ఆ దేశంతో డీల్ గొప్పగా ఉంటుందని, చైనాను స్వాగతిస్తామన్న విషయం తెలిసిందే అని, ఇప్పటికే కొన్ని డీల్స్ చేసుకున్నామని, ఇండియా కూడా వస్తుందని, ఆ దేశం వెనిజులా ఇంధనాన్ని కొనుగోలు చేయనుందని ట్రంప్ అన్నారు. ఇరాన్ కు బదులుగా వెనిజులా నుంచి భారత్ తన ఇంధనాన్ని ఖరీదు చేస్తుందని ట్రంప్ తెలిపారు. ఎయిర్ ఫోర్స్ 1లో ప్రయాణిస్తున్న సమయంలో ఆయన రిపోర్టర్లతో ఈ విషయాన్ని తెలిపారు. ఇప్పటికే డీల్స్ కుదుర్చుకున్నామని, డీల్ కాన్సెప్ట్ తెలుసన్నారు. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి తగ్గినందుకు వల్ల వెనిజులా నుంచి ఆయిల్ ను కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లుగా భారత్ ప్రభుత్వం ఇటీవలే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పశ్చిమ బెంగాల్లోని ఆనందపూర్ వద్ద గోదాముల్లో జరిగిన భయంకర అగ్ని ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. మమతా బెనర్జీ ప్రభుత్వ అవినీతి వల్లే ఈ విషాదం జరిగిందని, పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి నిందితులను జైలుకు పంపాలని ఆయన డిమాండ్ చేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ, ఆనందపూర్లోని మెమో ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదం విషాదకరం. ఇది ప్రమాదం కాదు, మమతా బెనర్జీ ప్రభుత్వం అవినీతి దీనికి కారణమన్నారు. మెమో ఫ్యాక్టరీలో ఎవరి డబ్బు పెట్టారు, యాజమాని ఎవరితో విదేశీ ఫ్లైట్లో వెళ్లాడు, ఎందుకు అరెస్ట్ చేయలేదు అని ప్రశ్నించారు. అగ్ని ప్రమాదం జరిగి 32 గంటల తర్వాత మంత్రి స్థలానికి చేరుకున్నారని, కార్మికులు అరుస్తుంటే ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉందని మండిపడ్డారు. ఈ అగ్ని ప్రమాదం మీ పార్టీ అవినీతికి చూపిస్తోంది అని అమిత్ షా ఆరోపించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పూర్తి దర్యాప్తునకు ఆదేశించి నిందితులను జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. बंगाल में एडमिनिस्ट्रेशन समाप्त हो गए। ये 2026 का साल
टीएमसी को टाटा बाय बाय कहने का साल है, टाटा बाय बाय कहने का। बंगाल की जनता टीएमसी को कम्युनिस्टों से मुक्ति पाने के लिए आई और टीएमसी ने तो कम्युनिस्टों को भी अच्छा कहलाने का काम कर दिया। यहां कटमनी, भतीजे की दादागिरी, पुलिस का दुरुपयोग और घुसपैठ एक इंडस्ट्री बना हुआ है। కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిపై విమర్శలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఎంత పెద్దవారైనా పార్టీ నిర్ణయం మేరకు నడుచుకోవాలి అని పెద్ద చిన్న తేడా లేదు, కుర్చీకి గౌరవం ఇవ్వాల్సిందే అన్నారు. ఎంత సీనియర్ అయినా పార్టీకి కట్టుబడి ఉండాలి, జూనియర్ సీనియర్ తేడా లేదు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే జగిత్యాల సంజయ్ ఇంట్లో సమావేశమైన సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వ్యాఖ్యలు చేశారు. క్లియర్ గా చాలా స్పష్టంగా ఇదే మాట ఓపెన్ గా క్లియర్ గా నేను మీటింగ్ లో మాట్లాడుతున్నా అంటే పార్టీ నాకు ఆ ధైర్యాన్ని ఆ బలాన్ని ఇచ్చింది. పార్టీ ఎవరు లేరు, పార్టీయే ఫస్ట్ ప్రయారిటీ. ఎంత సీనియర్ ఉన్నా ఎంత జూనియర్ ఉన్నా పార్టీ నిర్ణయమే అంతిమ నిర్ణయము, పార్టీ తీర్పే అంతిమ తీర్పు. పార్టీ నిర్ణయం తీసుకున్నాక దాన్ని వ్యతిరేకిస్తే సరే సుదీర్ఘంగా ఉండాలని చెప్పి ఓపికతో ఉంటామేమో, కానీ ఎక్కువ కాలం అదే రకంగా పార్టీని నష్టం చేకూరిస్తే నాసోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చూస్తూ ఊరుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హోదా మనం కూర్చునే కుర్చీకి గౌరవం ఇవ్వాలి. పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నచ్చినా నచ్చకపోయినా దూరదృష్టితో పార్టీ ఒక విషయాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు అందరం కూడా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత నికాసైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఎవరన్నా ఆ నిర్ణయానికి కట్టుబడకుండా నేను పెద్ద లేకపోతే మీరు చిన్న అని చెప్పి భావించేవారని అది చేస్తే ఎంత సీనియర్ అన్నా సీనియర్ అంటే ఇంకా దానికి ఓర్పు ఎక్కువ ఉండాలి, సహనం ఎక్కువ ఉండాలి. పని చేయకూడదు అనేది నా ఉద్దేశం. వచ్చి ఇద్దరికి కూడా చెప్పాలి, ఇది నిర్ణయం వీళ్ళ మీరు గెలుస్తారంటే వీళ్ళకే టికెట్ ఇవ్వాలి, వీళ్ళ మీరు గెలిచే అవకాశం ఉందంటే గెలిచే అభ్యర్థికే టికెట్ ఇవ్వాలి. సుదీర్ఘంగా పార్టీ పట్టుకున్న వ్యక్తి ఇంకెవరన్నా అక్కడ గెలిచే అవకాశం లేదంటే వాళ్ళకి నామినేటెడ్ అవకాశం కల్పించాలి. ఇది నేను కూడా పాటించినా కాబట్టి ఈరోజు ఇంత బలంగా చెప్తున్నా. నేను పార్టీ నిర్ణయం తీసుకున్నంత వరకు మనకు కావాల్సిన ఒపీనియన్ మనం ఏదైనా చెప్పొచ్చు, కానీ పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకొని బీఫామ్ కానీ లేదా పార్టీ లైన్ ఇది అని చెప్పినాక నచ్చినా నచ్చకపోయినా ఆ లైన్ పార్టీలో ఉన్న కర్ణాటక ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిందే. నచ్చకపోతే నాకు కూడా మధ్యలో వెళ్ళి మాట్లాడాలి తప్ప ధైర్యంగా బయట వచ్చి మాట్లాడకూడదు. ఇది నేను ఒక వ్యక్తుల్లో ఒకరిని ఉద్దేశించి మాట్లాడతాను. నేను ఈరోజు పిసిసి ఉపాధ్యక్షుడిగా ఇది నా బాధ్యత. ఈ పార్లమెంట్ కి నేను ఉపాధ్యక్షుడు ఉన్నా, పెద్ద మనిషిని కూడా నేను కలిసి వారికి కూడా చెప్తాను. ఎందుకంటే పార్టీ నాకు ఉపాధ్యక్షుడిగా ఇక్కడ చెప్పింది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి అదేవిధంగా నేను ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, పార్టీకి నష్టమయ్యే పని చేస్తే నష్టపోయేది మనమే. మన కళ్ళని మనం పోసుకోవద్దు, మనం కత్తి తీసుకొని మన గొంతుని మనం పోసుకునే పరిస్థితి ఎవరు కూడా చేయకూడదు. తప్పనిసరిగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఉన్న అన్ని వాళ్ళు కూడా కైవసం చేసుకొని మున్సిపల్ చైర్మన్ పీఠం పైన మన వ్యక్తిని కూర్చోబెట్టుకొని ఏదైతే జగిత్యాల జిల్లా కేర్ ఆఫ్ కాంట్రవర్సీస్ కి కాదు, జగిత్యాల అడ్డా అంటే కాంగ్రెస్ అడ్డా అనే విధంగా మనం గత 11 కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ప్రయోజనం కలిగే విధంగా నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపింది. 8 మంది ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఉన్నప్పటికీ తెలంగాణ బీజేపీ కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేదు. గత 2 ఏళ్లుగా ముఖ్యమంత్రి, మంత్రులు, కేంద్ర మంత్రులకు లిఖితపూర్వకంగా విజ్ఞప్తులు చేసినా మార్పు లేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణపై వివక్షను కొనసాగిస్తోంది. ఈసారి బడ్జెట్లో తగిన నిధులు కేటాయించి తెలంగాణకు న్యాయం చేయాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. గత 11 సార్లు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రయోజనం కలిగే విధంగా దేశంలో 29 రాష్ట్రాలకు తెలంగాణకు గమనించినట్టయితే తెలంగాణకు అన్యాయం జరిగే విధంగానే కేంద్రము తెలంగాణకు బడ్జెట్లో నిధులు కేటాయించింది. కనీసం 8 మంది ఎంపీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్రం, రాజ్యసభ సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలంగాణ బీజేపీ పార్టీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల అవసరాలు, తెలంగాణ అభివృద్ధికి కావలసినటువంటి పథకాలు, నిధుల విషయం లోపల
కేంద్రంపై ఆ పార్టీ ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణకి ఈసారి న్యాయం జరగాలనే డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ పక్షాన చేస్తూ ఉన్నాం. గత 2 సార్ల ప్రజల నిరసనను, రాష్ట్ర ప్రభుత్వ నిరసనను మేము తెలియజెప్పడం జరిగింది. అయినా భారతీయ జనతా పార్టీ ఎటువంటి కూడా మార్పులు లేకుండా అదే వివక్షపూరితంగా తెలంగాణ రాష్ట్రానికి నిర్లక్ష్యం, అదేవిధంగా నిధుల కేటాయింపులో వివక్షను కొనసాగిస్తూ ఉంది. ఇప్పటికైనా రేపు జరిగే బడ్జెట్కు సంబంధించి, రేపు బడ్జెట్ అయితే ఇవ్వాలి అడగడంలే, దిస్ ఈజ్ ద లాస్ట్ రిమైండర్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ లాస్ట్ రిమైండర్ ఫ్రమ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. మేము గత 2 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారిని మొదలుకొంటే రాష్ట్ర మంత్రులు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారితో పాటుగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి రాష్ట్రం నుంచి, కేంద్రం నుంచి ప్రాతినిధ్యం వస్తున్న అనేక మంది మంత్రులకు రాష్ట్ర అవసరాలకు సంబంధించి లిఖితపూర్వకంగా, అధికారికంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ తెలంగాణ అంటేనే, తెలంగాణ ఏర్పాటు పట్లనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిచినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు ₹1 కూడా నిధులు ఇవ్వడానికి. చంద్రబాబు గురించి అంబటి అత్యంత నీచంగా మాట్లాడారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హోంమంత్రి అనిత అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఈ రాజకీయాలు ఇంతలా దిగజారిపోతున్నాయా? రాజకీయ నాయకుడు పదవుల గురించి, లేకపోతే వాళ్ళ నాయకుడు తాలూకా ప్రోత్సాహం గురించో, లేకపోతే వాళ్ళ నాయకుడు తాలూకా మన్నల్ని పొందటానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంతలా దిగజారుతున్నారా? నిజంగా చాలా బాధ అనిపించే సన్నివేశం. ఎందుకంటే ఒక మంత్రి చేసిన వ్యక్తి, రాజకీయంగా చాలా పదవులు చేసిన వ్యక్తి, చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు. నేను ఇంతకుముందు అంబటి రాంబాబు గారు అనేదాన్ని, కానీ గారు అన్న పదానికి అర్హత లేని వ్యక్తి అంబటి రాంబాబు. అంబటి రాంబాబు ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన భాష, నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, నీ భార్యకి కానీ మీ తల్లిగారికి కానీ ఒక్కసారి నువ్వు మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఒక్కసారి చూపించి, నేను మాట్లాడింది కరెక్టేనా అని మీ తల్లిని అడగండి, లేకపోతే మీ భార్యని అడగండి, లేకపోతే నీకు కూతురుంటే మీ కూతురుని అడగండి, అది కరెక్టే అని వాళ్ళు ఎవరైనా నోటి నుంచి చెప్తారేమో ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే మీరు మాట్లాడే భాష నీ కుటుంబ సభ్యులు కూడా యాక్సెప్ట్ చేయలేని విధంగా ఉండేటప్పుడు, దట్టు నీ వయసు కన్నా పెద్ద వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, అటువంటి వ్యక్తి గురించి చాలా నీచంగా విద్వేషపూరితమైన మాటలు మాట్లాడుతూ, ఒక పక్క విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రోత్సహిస్తూ, లా అండ్ ఆర్డర్ని ఎలాగైనా భగ్నం చేయాలనే ఉద్దేశంతో నువ్వు పన్నాగం చూస్తూ ఉంటే నిజంగా మిమ్మల్ని ఏ జాతిలోకి పరిగణలోకి తీసుకోవాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఒక చెప్పాలంటే నీలాంటి గురించి మాట్లాడాలంటే కూడా సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు పోలీసులు నిన్ను అడ్డుకుంటే అసలు విషయం ఏం జరిగిందో కూడా ప్రజలందరికీ కూడా తెలియాలి. ఒక ఫ్లెక్సీలు తొలగించే విషయంలో మీరు వస్తాను అంటే డిపార్ట్మెంట్ నుంచి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ వచ్చింది. మీరు అదే పని మీద కనుక అక్కడ వస్తే ఇబ్బంది పడతారు, మీరు అక్కడికి రాకూడదు అంటే మీరే స్వయంగా అంబటి రాంబాబే స్వయంగా పోలీసులకి నేను గుడికి వస్తాను, గుడి దగ్గర నుంచి బయట ప్రెస్ మీట్ మాట్లాడుకొని వెళ్ళిపోతాను, దానికి మాత్రమే డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది. డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తే వచ్చి దర్శనం చేసుకొని బయటకు వచ్చి ప్రెస్ మీట్ మాట్లాడి అక్కడి నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న ఫ్లెక్సీల దగ్గరికి వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఆల్రెడీ కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కొంతమంది ఫాలోవర్స్ ఉంటే మళ్ళీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసినా పోలీసుల్ని కూడా చాలా అతి దారుణంగా పోలీసులను కూడా దూషించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నీచమైన మాటలు మాట్లాడి ఈరోజు అతని స్థాయిని దిగజార్చుకుంటున్నాడా, అతని పార్టీ స్థాయిని దిగజార్చుతున్నాడా, లేకపోతే అతని వ్యక్తిత్వమే అంతా, అతని నాయకుడు తాలూకా వ్యక్తిత్వమే అంతా నాకు అర్థం కావట్లేదు. ఏమండి, మీరు అధికారంలో ఉండేటప్పుడు పట్టాభి గారు బోస్ డీకే అన్న ఒక పదం ఉపయోగిస్తే మా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి మా పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేసిన సంఘటన మీకు గుర్తు చేయాలి.
ఆ రోజు ఎందుకు అలాగ బీఆర్ఎస్ ఉద్యమ నేత కేసీఆర్ ఎర్రవల్లిలో తన నివాసం నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. తమ ఆరాధ్య నాయకుడిని చూసేందుకు పార్టీ శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో వారికి అభివాదం చేస్తూ కేసీఆర్ ముందుకు కదిలారు. కాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. కేసు విచారణ సందర్భంగా హైదరాబాద్ నందినగర్లోని తన నివాసానికి చేరుకున్నారు. నేపథ్యంలో బంజారాహిల్స్ నందినగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించారు. నందినగర్ బస్ స్టాప్, బసవతారకం రోటరీ, అగ్రాసిన్ జంక్షన్, టీఎస్ స్టడీ సర్కిల్, ఎన్టీఆర్ భవన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని, ఈ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని అధికారులకు సూచించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గూండాలు కార్యకర్తలు దాడి చేసి ఇళ్లు ధ్వంసం చేశారు. ఆయన కుటుంబ సభ్యులపై హత్యాయత్నం చేశారు. ఇక రాష్ట్రంలో జంగిల్ రాజ్ ప్రభుత్వం నడుస్తుందని మరొకసారి రుజువైంది. టీడీపీ పార్టీని కూటమి నాయకులకు హెచ్చరిస్తున్నా, మా ప్రభుత్వం రాగానే కర్మ తిరిగి వస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ రుచి చూపిస్తామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. మాజీ మంత్రి శ్రీ అంబటి రాంబాబు గారి ఇంటి మీద తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి గూండాలు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున వారి ఇంటి మీద దాడి చేసి ఇంట్లో కుటుంబ సభ్యులు, వారి భార్య, కూతురు, వాళ్ళ మనవలు అందరూ ఇంట్లో ఉంటుండగా వాళ్ళని భయభ్రాంతులను చేసి గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి వారి నివాసాన్ని, వారి నివాసంగా ఎదురుగా ఉంటున్నటువంటి వారి పార్టీ కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. తద్వారా ఈరోజు మనకు మరొకసారి ఈ రాష్ట్రంలో జంగిల్ రాజ్ ప్రభుత్వం తాలూకా వారి కార్యక్రమాలు మరొకసారి రుజువు చేశారు. పార్టీ ముఖ్య నాయకుడైనటువంటి రాంబాబు గారు ఎప్పటికప్పుడు పార్టీ తాలూకా స్టాండ్ని ఏ రోజుకి ఆ రోజు వినిపిస్తూ ఉంటే చూసి ఓర్వలేక ఏదో రకంగా కేసు పెట్టాలి, ఏదో రకంగా వారిని ఇబ్బంది పెట్టాలి, ఏదో రోజు ఆయన్ని హత్య చేయాలనేటువంటి ఒక కార్యాచరణ మీరు తీసుకున్నారు. అందులో భాగంగానే ఈరోజు జరిగినటువంటి దాడి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నా. ఈ తెలుగుదేశం పార్టీకి ఇదేం కొత్త కాదు. ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఈ రోజు వరకు వారి పార్టీ స్థాపించినటువంటి రోజు నుంచి ఎవరు ఈ పార్టీ మీద మాట్లాడినా, ఎవరు ఈ పార్టీ మీద గలమెత్తినా వారిని హత్య చేసేటువంటి కార్యక్రమం వీరికి ఏం కొత్త కాదు. ఆ రోజు 1988లో ఆ రోజు ప్రతిపక్షంగా వంగవీటి మోహనరంగ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఆ రోజు విజయవాడ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని, రాష్ట్రంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఎదురిచ్చేటువంటి కార్యక్రమం చేస్తే, పేద ప్రజల కోసం ఆ రోజు దీక్ష చేస్తే ఆ దీక్షలో వారిని హత్య చేసినటువంటి ఘటన నేటికి కూడా ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరు. 2015 సంవత్సరంలో 2014లో వారు అధికార మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు అనేది రేవంత్ రెడ్డి రాక్షసానందానికి పరాకాష్ట అని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ అంటూ మరొకసారి సినిమాను సెకండ్ రిలీజ్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ కు కాంగ్రెస్ తెరలేపిందని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసలు కేసే లేదని
తమకు నష్టం జరిగిందని ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. కేసీఆర్ను ఎదుర్కోలేక కాంగ్రెస్, బీజేపీలు ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నాయని దుయ్యబడ్డారు. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నోటీసులు ఇచ్చినట్లుగా అందరికీ తెలుసన్నారు. 65 ఏళ్ల దాటిన వారు ఎక్కడ కోరితే అక్కడ విచారించాలని చట్టం స్పష్టంగా చెప్తున్నప్పటికీ అధికారులు ఇలా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. కొన్ని రోజులుగా ప్రభుత్వ ప్రతిష్ట దిగజారుతున్న నేపథ్యంలో డైవర్షన్ రాజకీయాలకు తెరదీశారన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ రామచంద్ర నాయక్, సీనియర్ నాయకులు, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైనా తెలిసి మనకు ప్రపంచంలో ఒక కేసు నమోదు కావాలి, ఒక క్రిమినల్ కేసు నమోదు కావాలి అంటే మొట్టమొదటిగా విక్టిమ్ ఉండాలి, నష్టపోయిన వాళ్ళు ఉండాలి, దెబ్బతిన్న వాళ్ళు ఉండాలి, వాళ్ళ నుంచి కాంప్లైంట్ ఉండాలి. దాంట్లో ఆ నేరం చేసిన వాళ్ళు ఎవరో తెలిసినా తెలియకపోయినా అన్నోన్ అఫెండర్ అయినా ఎవరో ఉండాలి. ఆ తర్వాత దానికి సాక్షులు ఉండాలి. ఎక్కడనేది ప్రపంచవ్యాప్తంగా ఉండేది. కానీ ఇక్కడ ఈ కేసుకు మొదలు కాంప్లైంట్ లేడు. గీన గత ప్రభుత్వం చేసిన పలానా చర్య వల్ల మాకు నష్టం జరిగింది, మా ప్రైవసీ భంగం కలిగింది, లేదా మా వ్యాపారం నష్టం జరిగింది, మా ఆస్తికి నష్టం జరిగింది, నా ఫోన్ సంభాషణలు రహస్యంగా విని పలానాన్ని వాడుకున్నారు, నాకు నష్టం చేసి వాళ్ళు వాడుకున్నారు, వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకున్నారు అనేది ఇక్కడ కాంప్లైంట్ ఉండాలి. ఎక్కడ కూడా ఎటువంటి కాంప్లైంట్ లేదు. ఒక పనికి మాలిన చెత్త రాజకీయ ఆరోపణలు చేసి ఇద్దరు దొంగలు కలిసి, ఈ రాష్ట్ర కాంగ్రెస్ నడిపిస్తున్న వాళ్ళు, ఈ రాష్ట్ర బీజేపీని నడిపిస్తున్న వాళ్ళు, ఇద్దరు దొంగలు ఒకటై కేసీఆర్ ని రాజకీయంగా ఎదుర్కోలేక, బీఆర్ఎస్ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇటువంటి దుర్మార్గమైన చర్యకు కోరుకుంటున్నారు. ప్రతి ఎన్నికలు వచ్చిన సందర్భంలో, ప్రతి ముఖ్యమైన సందర్భం రాగానే ఇటువంటి ఒక పనికిమాలిన చర్చను ముందుకు తీసుకొచ్చి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. గత 5-6 నెలలుగా ఈ ప్రభుత్వం యొక్క ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది. మంత్రులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు, నేరుగా ముఖ్యమంత్రి మీద ఆరోపణలు, ముఖ్యమంత్రి ఆఫీస్ పైన ఆరోపణలు, మంత్రుల కుటుంబ సభ్యులు, మంత్రులు స్వయంగా ఆరోపణలు చేసి, ఒక మంత్రి అయితే ఫలానా మంత్రులు కమిషన్ తీసుకుంటున్నారు, నేను కమిషన్ తీసుకోకుండా పనిచేసిన అని చెప్పింది. ఒక మంత్రి కూతురు మొత్తం సీఎం ఆఫీసులో గన్ పెట్టి భయపెట్టి ఇచ్చేసేసి డబ్బులు వసూలు చేసిండ్రు, మాకు ద్రోహం చేసిండ్రు. కొంతమంది మంత్రుల పిఎల్ అరెస్ట్ వరకు వెళ్ళింది. ఇక కొంతమంది మంత్రుల రాసలీలలు అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి దగ్గర ఛానళ్లు, ఆయన చుట్టరిక ఉన్న ఛానళ్లు, ఆయన ఇంటిపై కాలు మొక్కొచ్చిన ఛానళ్లే ప్రసారాలు చేసినాయి స్టోరీలన్నీ. వాళ్ళు ఒకరి మీద ఒకరు ఇది మళ్ళీ ప్రధానమంత్రి చేయించుండు అని చెప్పి చేయించు. సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించడంతో పాటుగా పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన మాజీ మంత్రి అంబటిపై గుంటూరు, పల్నాడు జిల్లాలో కేసులు నమోదయ్యాయి. చంద్రబాబును దూషించినందుకు గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యారావు ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్డు చిలీస్ రెస్టారెంట్ సమీపంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వద్దకు అంబటి రాంబాబు వచ్చిన సమయంలో పోలీసులు పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఇక రోడ్డుపై వాహనాన్ని పార్కింగ్ చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించారు. ఎస్ఐ రామకృష్ణ రోడ్డుపై వాహనం పార్క్ చేయవద్దని చెప్పినందుకు మీరెవరు నాకు చెప్పడానికంటూ ఆయనపై దౌర్జన్యం చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీస్ స్టేషన్లో అంబటి ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు. పల్నాడు జిల్లా నక్కరికల్లలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరి బాజీ చౌదరి ఫిర్యాదు మేరకు అంబటిపై మరో కేసు నమోదు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారంటే అరెస్ట్ చేయమని వచ్చారు పోలీసులు. చేసుకొని దమ్ముంటే వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నా. నీకు చంద్రబాబు నాయుడు గారు, నీకు నీ కొడుకు పెట్టిన రెడ్ బుక్ కి లేదా అరెస్టులకి భయపడటానికి అంబటి రాంబాబు సిద్ధంగా లేడు. చంద్రబాబు దగ్గర నుంచి ఆదేశం వచ్చింది నాకు తెలుసు, వాళ్ళు అరెస్ట్ చేస్తారు నన్ను. ఐ డోంట్ కేర్. అరెస్టుకు సిద్ధంగా ఉన్నానని కూడా మనం చేస్తున్నా. చేసుకోండి, సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడే కాదు, ఇప్పుడు నుంచో సిద్ధంగా ఉన్నా. చెప్పా నేను, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్న, బెయిల్ కూడా వెళ్ళని వాళ్ళను. వాళ్ళు అరెస్ట్ చేస్తారని తెలుసు. నేను బెయిల్కి వెళ్ళను, పారిపోను, నా ఇంట్లోనే ఉంటా. ఇక్కడ ఒక్క విషయాన్ని నా మీద ట్రోల్ చేస్తున్నారు కదా, దానికి సమాధానం చెప్తా. నేను కూడా బూతులు తిట్టా. స్పర్ ఆఫ్ ది మూమెంట్. నన్ను వాళ్ళు తిడుతున్నారు, నేను వాళ్ళని తిట్టా. మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వచ్చింది, కానీ ఆయన్ని కాదు ఉద్దేశించి నేను తిట్టింది. నా ఎదురుగా నన్ను తిడుతున్నటువంటి మహిళ తిట్టింది. మీరు చూడండి, ఇంకా నేను చూపిస్తాను మీకు. ఒక మహిళ తిట్టింది, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. వాళ్ళని ఉద్దేశించి తిట్టా. దమ్ముంటే చంద్రబాబు నువ్వు రమ్మన్నా, ఇది కలిసింది అంతే తప్ప ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎన్నుకున్నారు. ఆయన అలా బూతులు తిట్టాలనే ఉద్దేశమే నాది కాదు. నాయకత్వ లక్షణాలు నేర్చుకోవడానికి తెలంగాణ ప్రజల సొమ్ము సుమారు ₹1 కోటి వెచ్చించి
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో 6 రోజుల సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి తన కోర్సు చివరి రోజు అనేక మంది హార్వర్డ్ విద్యార్థులను కలిసి ముచ్చటించారు. అందులో కొందరు తమకు నాయకత్వ లక్షణాలు, దార్శనికత మీద పాఠాలు చెప్పామని రేవంత్ రెడ్డిని కోరారు. ఇక్కడ ఉన్న ప్రతిభావంతులైన ప్రొఫెసర్లు ఆ పాఠాలు చెబితేనే బాగుంటుందని, తాను నకిలీ ప్రొఫెసర్ అవతారం ఎత్తలేనని వారి విజ్ఞప్తిని సున్నితంగా రేవంత్ తిరస్కరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. ఉదయం అతి స్వల్ప లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత అతి స్వల్ప నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం సెన్సెక్స్ 25 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. ఉదయం 10:50 సమయానికి సెన్సెక్స్ 75 పాయింట్లు, నిఫ్టీ 50 పాయింట్ల నష్టంతో కదలాడుతున్నాయి. వివిధ రంగాలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక నిర్ణయాలు ప్రకటిస్తారన్న అంచనాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తమయ్యారు. దాదాపు అన్ని రంగాలు ఫ్లాట్ గానే కొనసాగుతున్నాయి. మెటల్ రంగం మాత్రం 4.4% మేర క్షీణించింది. బడ్జెట్ నేపథ్యంలో ఆదివారం అయినప్పటికీ మార్కెట్లు పనిచేస్తున్నాయి. బంగారం, వెండి ధరలు శనివారం భారీగా పతనమయ్యాయి. గత కొన్ని రోజులుగా ఈ ఖరీదైన లోహాల అమాంతం పెరిగిన విషయం తెలిసింది. దీంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతుండటంతో 2 రోజులుగా బంగారం, వెండి ధరలు క్షీణిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు కిలో వెండి ధర 19% నష్టపోయి 3.12 లక్షలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2% క్షీణించి 1.65 లక్షలు పలికింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం వెండి ధర కిలో 18.85% లేదా 72,500 క్షీణించి 3,12,000 పలికింది. గత కొన్ని రోజులుగా ఆకాశాన్నంటేలా పెరుగుతున్న వెండి ధరలు వరుసగా 2 రోజులు భారీ నష్టాన్ని చూశాయి. గురువారం కిలో వెండి ధర 4 లక్షలు దాటింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 11% పడిపోయాయి. కామిక్స్ లో వెండి ధర 31% క్షీణించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెనిజులా నుంచి ఇండియా ఇంధనం కొనుగోలు చేస్తుంది డొనాల్డ్ ట్రంప్. మమతా బెనర్జీపై అమిత్ షా ఫైర్. రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే జగిత్యాల సంజయ్ ఇంట్లో సమావేశమైన సందర్భంగా వ్యాఖ్యలు. తెలంగాణకు ప్రయోజనం కలిగే విధంగా నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం వివక్ష. మంత్రి పొన్నం ప్రభాకర్. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలుంటాయి. హోంమంత్రి అనిత. ఎర్రవల్లి నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన కేసీఆర్ కు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్న బీఆర్ఎస్ శ్రేణులు. మా ప్రభుత్వం రాగానే కరువు తిరిగి వస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ రుచి చూపిస్తా. గుడివాడ అమర్నాథ్ హెచ్చరిక. ఎదుర్కోలేకే కాంగ్రెస్, బీజేపీల కుట్రలు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ధ్వజం. పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన మాజీ మంత్రి అంబటిపై గుంటూరులో అంబటి రాంబాబు అరెస్ట్. కేసు నమోదు. విశ్వవిద్యాలయంలో 6 రోజుల సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను నకిలీ ప్రొఫెసర్ అవతారం ఎత్తలేనని విజ్ఞప్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.